హాయ్ అండి. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా చేస్తున్నాను. హస్బెండ్స్ ఫేవరెట్ అనమాట. ఇది దేవాన్షి కూడా ఫేవరెట్. సో డైలీ ఇడ్లీ దోశ ఇట్లనే కాకుండా ఒక్కొక్కసారి ఇట్లా కూడా ట్రై చేస్తాను. అందులోకి హస్బెండ్ ఫేవరెట్ అంటే కొంచెం ట్రై చేస్తాం కదా. పెళ్ళైన ప్రతి అమ్మాయికి కూడా హస్బెండ్ పిల్లలు ఏది తింటే అదే ఫేవరెట్. పెళ్ళికి ముందు మనం ఎలా ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత అయితే ఆటోమేటిక్గా మన టేస్ట్లు కూడా వాళ్ళ టేస్ట్లే అయిపోతాయి. నేను నైట్ పడుకునే ముందే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని పడుకుంటాను. మార్నింగ్ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఆ గ్యాస్ స్టవ్ అంతా చూసి మళ్ళీ నేను డిస్టర్బ్ అవ్వడం ఎందుకని చెప్పేసి నైటే క్లీన్ చేసుకుని పడుకుంటాను. సేమియా ఉప్మా కూడా నార్మల్ రవ్వ ఉప్మా లాగానే చేసేసుకోవచ్చండి. కాకపోతే కొంతమంది దీన్ని ఎట్లా చేస్తారంటే ముందు ఈ ఆయిల్లోనే సేమియా అనేది రోస్ట్ చేసి చేసుకుంటారు. లేదు అంటే వాటర్ పొంగిన తర్వాత ఇట్లా చేసుకుంటారు. నేను కూడా ఫస్ట్ రోస్ట్ చేసేదాన్ని. కానీ ఇట్లా చేసిన దానికి రోస్ట్ చేసిన దానికి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మా హస్బెండ్ కూడా అన్నారు, రోస్ట్ చేస్తే అంత టేస్ట్ అని అనిపించట్లేదు, అది ఓవర్ ఫ్రై అయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లానే చేయమన్నారు. మీరైతే ఎలా చేసుకుంటారు చెప్పండి. నేనైతే దీన్నే ప్రిఫర్ చేస్తున్నాను. ఈ సేమియా ఉప్మా కూడా రవ్వ ఉప్మాకి దీనికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మనం సేమియా చేస్తే బాగా స్వీట్ ఉంటుంది, మళ్ళీ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనుకుంటే ఇట్లా చేసి పెట్టవచ్చు. కానీ ఓవర్గా అయితే పెట్టకూడదు, ఇది కూడా మైదా పిండే కదండి. నేను మా బావకి పెట్టేసి దేవాన్షి కూడా తినిపించి నేను కూడా తినేసానండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది.